ఓట్ల కోసం కన్నీరు పెట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిచిన తర్వాత ప్రజల చేత కన్నీరు పెట్టిస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ తీవ్రంగా విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో గడప గడపకు ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. 420 గ్యారంటీలతో గద్దెకెక్కిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్ పేరుతో కాలయాపన చేస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా కొప్పుల ఈశ్వర్ను ఢిల్లీకి పంపించాలని చందర్ కోరారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ప్రజాపాలన ఈశ్వర్తోనే సాధ్యమని, ఆయన గెలుపు కోసం సబండ వర్గాలు భాగస్వాములు కావాలని చందర్ ఆకాంక్షించారు. ఎలక్షన్ మే 13 నాడు ఈసారి కొప్పులీశ్వర్ అన్న పోటీ చేస్తున్నారు. ఫస్ట్ ఈశ్వరన్న ఎంపీగా పోటీ చేస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రామగుండం నియోజకవర్గంలోని రామగుండం కార్పొరేషన్లో 7వ డివిజన్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్ళి కొప్పుల ఈశ్వర్ గారిని గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేంత వరకు పోరాటం చేసేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని